లెబనాన్లో విచిత్రమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే లెబనాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఏదైతే గతంలో ఉన్నటువంటి పరిణామాలకి పూర్తి భిన్నమైనటువంటి పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళు విదేశాలకు పారిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? పాలస్తీనాలకి దిక్కు లేదు, ఇటు పక్కన యెమెన్కి దిక్కు లేదు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు యుద్ధ వాతావరణంతో ఉన్నటువంటివే. తమ పక్కలో పాములైనటువంటి ఉగ్రవాదులైనటువంటి హెజ్బుల్లా వాళ్ళని పెట్టుకున్న పాపంతో ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తుంటే సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఇప్పుడు అందుకోసం వీళ్ళందరూ కలిసి వెళ్ళాలనుకుంటోంది ఆ పక్కనే ఉన్నటువంటి క్రైస్తవ దేశమైనటువంటి ఎయిన్ ఎల్ రెమన్నా. ఇది క్రైస్తవ దేశం, అక్కడే ఉన్నటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు రానియట్లేదు. ఒకప్పుడు లెబనాన్ కూడా క్రైస్తవ దేశమే, తర్వాత మతం మారినటువంటి పరిస్థితి అయినటువంటి నేపథ్యంలో వీళ్ళని అక్కడికి రానియట్లేదు. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వస్తే అక్కడ మళ్ళీ దాన్ని మార్చేస్తారు. ఒకప్పుడు ఈ క్రైస్తవ దేశాన్ని మార్చినట్టు రేపు పొద్దున తమ దాన్ని మార్చేస్తారన్నటువంటి భయంతో ప్రస్తుతం ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది ప్రధానంగా కనబడుతోంది అన్నది ఇజ్రాయెల్ ప్రాంతానికి సంబంధించినటువంటి మీడియా హైలైట్ చేస్తున్నటువంటి అంశం. అక్కడ బ్లాక్ చేసి మరీ ఆపేస్తున్నారు రానియకుండా అన్నటువంటిది.